యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గణేష్ చౌహాన్ గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, అనెస్థీషియన్, క్రిటికల్ కేర్. సో ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి కూడా లివర్ డిసీజ్ వస్తే ఎలా ఉంటుంది ప్రొసీజర్, ట్రీట్మెంట్, మెడికేషన్ అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఆల్కహాలిక్ వాళ్ళకి స్పెసిఫిక్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయి ఉండొచ్చు, లివర్ డిసీజ్ అయి ఉండొచ్చు, ఫంక్షన్స్ అండ్ మెడికేషన్ అన్ని వివరాలు తెలుసుకుందాం సార్తో మాట్లాడి. లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్. సో ఆల్కహాలిక్ జనరల్గా ఇది ఎక్కువ మందికి ఇప్పుడు అవేర్నెస్ ఉన్న విషయం ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకి డెఫినెట్లీ లివర్ డ్యామేజ్ అవుతుంది. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్కహాల్ తీసుకుంటున్న టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉందా, ఆల్కహాల్ ఆపేయడం కాకుండా? అండ్ ముఖ్యంగా వీళ్ళకి సివియర్ లివర్ డ్యామేజ్ జరిగితే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్, ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ టు హెల్త్. ఓకే, అది కొంచెం తీసుకుంటున్నామా ఎక్కువ తీసుకుంటున్నామా అనేది సెకండ్ క్వశ్చన్. సో ఇఫ్ ఎట్ ఆల్ అవాయిడ్ ఇట్ అండ్ అన్అవాయిడబుల్ కండిషన్స్ ఉన్నాయని అంటే మినిమైజ్ ఇట్, తక్కువ చేసుకోండి. అంతకంటే బెటర్ టు అవాయిడ్. ఓకే, సో వీళ్ళల్లో ఎట్లా అని అంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఎంత కంటెంట్ తీసుకుంటున్నాము, ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది లాంగ్ రన్లో తెలుస్తుంది. కొద్దిగా తీసుకుంటున్నాము ఏమీ అవ్వదులే అని అనుకుంటారు, బట్ వాళ్ళలో కూడా డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫార్మకోజెనెటిక్స్. అంటే జెనెటిక్స్ అందరిది ఒకేలా ఉండదు. కొంతమందికి జ్వరం వస్తే ఒకలాగా రియాక్షన్ వస్తుంది, ఇంకొకరికి వేరేలాగా వస్తుంది. అది ఎందుకంటే హౌ ద బాడీ విల్ ఫైట్, శరీరం ఎట్లా ఫైట్ చేస్తుందని. సేమ్ వే ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఆ లివర్ అనేది అందరిది ఒకేలాగా మెటబలైజ్ చేయదు. కొంతమందికి ఎక్కువగా చేస్తుంది, కొంతమందికి తక్కువ చేస్తుంది, కొంతమందికి చేయకుండా ఉంటుంది. సో క్వాంటిటీ అనేది మా విషయంలో అంత డిఫైన్ చేయకపోయినా ఎన్ని రోజులు తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేది డైరెక్ట్ ఇండికేషన్ టు ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ లివర్. సో కొద్దిగా తీసుకుంటున్నారంటే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది, ఎక్కువగా తీసుకుంటున్నారంటే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఐడెంటిఫై చేయడానికి మీకు యూజువల్గా కళ్ళలో జాండీస్ రావడము, లేదా పొట్టలో నీరు రావడము, మూత్రం తగ్గిపోవడము, కాళ్ళ వాపులు, జనరలైజ్డ్ వీక్నెస్ అంటాము. అంటే మనం ఏమి చేయకున్నా అలసిపోతాము రోజు. సో కూర్చొని అలసిపోయే వీక్నెస్ వచ్చేస్తుంది. సో బరువు తగ్గిపోతూ ఉంటారు, కాళ్ళ వాపులు, నడుస్తున్న కొద్దీ ఆ వాపులు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అర్లీ మార్కర్స్ అనమాట. సంథింగ్ ఈజ్ కాజింగ్ ఏ డ్యామేజ్ టు ద లివర్ అనేది అర్లీ ఐడెంటిఫికేషన్ లాగా తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని రివర్స్ చేయాలో ఈ స్టేజ్లో ఎస్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ అక్కడికి డీకంపెన్సేషన్ అని అంటాము. అంటే లివర్ తన శక్తిని ఇంకా కోల్పోతుంది, రీజనరేట్ అవ్వాల్సింది అనే దానికి దాటేశాక ఇవన్నీ వస్తాయి యూజువల్గా. సో దీన్ని రివర్స్ అయితే చేయలేము, కానీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి మందులు వాడి అక్కడ ఆపొచ్చు. బట్ ఇది టు సర్టెన్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఈ సిట్యువేషన్లో కనుక ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మందు తీసుకోవడం కానీ ఇలాంటి ఏమన్నా చేస్తే అప్పుడు డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది, ఇంకా అప్పుడు రివర్స్ చేయలేము. సో దెన్ దట్ పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నమాట. సో రెగ్యులర్ నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి జరిగే లివర్ ట్రాన్స్ప్లాంట్, ఆల్కహాలిక్ వాళ్ళకి జరిగే లివర్ ట్రాన్స్ప్లాంట్ సేమే ఉంటుందా, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి? ప్రొసీజర్ అయితే సేమే ఉంటుంది. డోనర్ కానీ సెలెక్షన్ క్రైటీరియా అంతా సేమే ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద లివర్ చూస్తాము, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ క్వాలిటీ చూస్తాం. చూశాక కరెక్ట్గా ఉంది, డోనర్కి ఎటువంటి రిస్క్ లేదు అనుకున్నప్పుడే వాళ్ళకి సజెషన్ చేస్తాము, యూ బెటర్ గో ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ విత్ దిస్ డోనర్, కంపాటబిలిటీ చూసేశాక. సో టెక్నిక్ వైజ్ మేజర్గా ఏమి డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ టేకింగ్ ఫ్రమ్ ద డోనర్ అండ్ కీపింగ్ ఇట్ టు ద రిసిపియంట్ అనమాట. సో అవుట్కమ్స్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకనంటే మందుకు తాగే వాళ్ళు యూజువల్గా దే టెన్ టు గో బ్యాక్ టు ఆల్కహాల్ అగైన్. సో సర్జరీ అయిపోయింది, లివర్ కొత్తగా పెట్టారు, మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ తాగొచ్చు అన్న మిస్కన్సెప్షన్లో ఉంటారు. సో ద మూమెంట్ యూ స్టార్ట్ అగైన్, ఈసారి డ్యామేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. అంటే ఒక ఇంతలు జరగాల్సింది 10 ఇంతలుగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మీరు మందులు వాడుతున్నారు, దాని మీద ఆల్కహాల్ తీసుకుంటున్నారు ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక. సో ర్యాపిడ్గా డిటోరేట్ అయిపోతారు అండ్ ఆ తర్వాత మీకు స్కోప్ కూడా ఉండదు మళ్ళీ రీట్రాన్స్ప్లాంట్ అనడానికి. మెడికేషన్ కూడా సేమ్ ఉంటుందా? అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వాళ్ళు ఇంకా ఆల్కహాలిక్ వదలలేని సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి సైకియాట్రీ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం ముందుగా. ఎంతవరకు తీసుకోగలరు, కంట్రోల్ చేసుకోగలరు అనేది చిన్న అసెస్మెంట్ లాగా తీసుకుంటారు. ఐడియల్గా ఒక 3 months వరకు పాస్ చేయాలి, లేదా 6 months వరకు వాళ్ళు తాగకుండా ఉంటే అప్పుడు వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో గైడ్ లైన్స్ ప్రకారం 6 నెలలు వాళ్ళు మందు తాగకుండా ఉంటే వాళ్ళని లివర్ ట్రాన్స్ప్లాంట్కి తీసుకోవచ్చు అనేది రూల్ అనమాట. ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వీళ్ళు హ్యాబిట్స్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఫుడ్ లేకపోతే వాళ్ళు చేసే ఓవరాల్ లైఫ్ స్టైల్కి సంబంధించి? సో సర్జరీ అయిపోయాక ఇనీషియల్ ఫేజ్ ఎప్పుడూ ఇంపార్టెంట్, ఎందుకంటే వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట.
సో బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ప్రతి పూట ఫ్రెష్గా కుక్ చేసుకుంది అంటే బాయిల్ చేసి చేసుకున్నది ఈజ్ ద బెస్ట్ థింగ్. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి అండ్ మినిమం ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ హౌ దే నీడ్ టు మెయింటైన్. ఫ్రూట్స్ ఎందుకు వద్దన్నాం అంటే వాళ్ళకి ఇచ్చే మెడికేషన్స్ ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఫ్రూట్స్ వల్ల. సో అందుకని స్పెసిఫిక్గా ఉండే ఫ్రూట్సే చెప్తాము, మ్యాక్సిమం ఇనీషియల్ ఫేజ్లో అవాయిడ్ చేయమని చెప్తాము. అసలు కానీ ప్రోటీన్ ఇంటేక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, ఆ ఇంటేక్ అనేది పెంచమని చెప్తాము. అండ్ వీళ్ళు ఆయిల్తో ఉండే ఫుడ్స్ తినడం కానీ ఇలాంటివి చేయొచ్చా చేయకూడదా? యూజువల్ బాయిల్డ్ అండ్ కుక్డ్ హాట్ ఈజ్ గుడ్. ఆయిల్ ట్రై టు మినిమైజ్ బికాస్ ఇనీషియల్గా డ్యామేజ్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో మినిమల్ చేసుకొని బాయిల్ అండ్ హాట్ చేసుకున్నాకనే ఫ్రెష్గా ఏ పూటకు ఆ పూట, పొద్దున్న తిని సాయంత్రం తిని మళ్ళీ పొద్దున అంటే అస్సలు తీసుకోకూడదు. యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్ అన్నట్టు తీసుకోవాలి ట్రీట్మెంట్. ఓవరాల్గా ఆల్కహాలిక్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ వీటికి సంబంధించి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఫ్యాటీ లివర్ కింద మారడం అనేది స్టేజ్ 1 కింద తీసుకుంటే, ఈ ఫ్యాటీ లివర్ని మనం నిర్మూలించడానికి ఏమేమి హ్యాబిట్స్ ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? సో ఇప్పుడు ఆల్కహాలిక్స్లో తీసుకుంటే ఫ్యాటీ లివర్ గ్రేడింగ్ ఉంటుంది అనమాట. సో ఆ సిరోసిస్ అనే దానికి వెళ్ళక ముందు రివర్సిబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. సో దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా బరువు ఉన్న వాళ్ళకి లేదా డయాబెటిక్ ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా ఆ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగ్లెక్ట్ చేయబడుతుంది అనమాట. ఈ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి కోసమే స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్లీ చేసుకుంటే బెటర్ అనేది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా లివర్కి సంబంధించి డౌట్ వచ్చింది అంటే ఇమీడియట్ టెస్ట్ సిబిపి లివర్ ఫంక్షన్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకుంటే యూ విల్ గెట్ టు నో. వండర్ఫుల్ డాక్టర్. అండ్ ఓవరాల్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవి యంగ్ ఏజ్లో కూడా వస్తున్నాయా? లైక్ ఐ విల్ నేమ్ ద ఏజ్, ఐ మీన్ 16, 18, 20, 24 ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి లివర్ డిసీజ్ వస్తే ఎందుకు వచ్చినట్టు వీళ్ళకి? సో యంగ్ ఏజ్ ప్రజెంటేషన్ లైక్ 3 years, 4 years, 5 years లాగా కూడా కిడ్స్ ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ ఇది మేజర్గా ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్. సెకండ్ థింగ్ అది కాకుండా కొన్ని జన్మతో అంటే పుట్టుకతో వచ్చిన డిసీజెస్, లివర్ డిసీజెస్ ఉంటాయి. లైక్ విల్సన్స్ డిసీజ్ అని, ఓకే, తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఇలాంటివి వస్తాయి. సో వీళ్ళలో ఏంటంటే గ్రాడ్యువల్గా లివర్ డ్యామేజ్ అవుతూ 2-3 yearsకి వాళ్ళ ప్రజెంటేషన్ వస్తుంది అనమాట లివర్ డ్యామేజ్ అయినట్టు. సో వాళ్ళకి ఏంటి అని అంటే తెలుస్తుంది ముందే, సో ఈ కంజెనిటల్ డిఫెక్ట్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యింది అని. మిగతా వాళ్ళకి యంగ్ ఏజ్లో వస్తుంది అని అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ ఆర్ ద డైట్ హ్యాబిట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. కామన్ మన ఇండియన్ సినారియోలో ఇట్ ఈస్ హెపటైటిస్ ఏ అండ్ ఈ, దట్ ఈస్ మోస్ట్ కామన్. ఇంకా పీడియాట్రిక్ గ్రూప్లో తీసుకుంటే కంజెనిటల్ డిసీజెస్ అనమాట, బిలియరీ అట్రీసియా కానివ్వండి, లేకపోతే స్టోరేజ్ డిసీజెస్ అని ఉంటాయి. ఆ డిసీజెస్ వల్ల కానీ వాళ్ళకి ప్రజెంటేషన్ లివర్ డ్యామేజ్ కిందకే వచ్చేస్తుంది అనమాట ఫ్రమ్ బర్త్ ఇట్ సెల్ఫ్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవి దీనికి స్పెసిఫిక్ ఏజ్ అంటూ లేదు, బట్ ద వైరస్ హెపటైటిస్ ఏ అండ్ ఈ వీటి టెస్టింగ్లో ఒకసారి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ అయినా ఉండాలి. అండ్ చాలా విషయాలు అయితే ఈరోజు గణేష్ గారు మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ ఒక ప్రాపర్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మాత్రం డెఫినెట్గా ప్రొఫెషనల్స్తోనే మీరు వాళ్ళు మీట్ అయ్యి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కలిసి డిసైడ్ చేసుకోండి వాట్ ఈస్ వాట్ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు ఫర్ గివింగ్ అస్ అండ్ బ్రీఫింగ్ అస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లివర్ డిసీజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.